బీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధాలకు సంబంధించి నా దగ్గర చాలా ప్రశ్నలున్నాయి. చాలా ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎట్లా జవాబిస్తుందో చూడాలి. అంటే నా ప్రశ్నలే కాదు, తెలంగాణ సమాజం వేస్తున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. దీంట్లో నేను చెప్పబోతున్న ప్రశ్నలు ఢిల్లీకి సంబంధించిన బీజేపీ వర్గాలు తెలియజేసిన సమాచారం ఇది. వాళ్ళు ఏదైతే సమాచారం తెలియజేశారో దానికి సంబంధించి నేను ప్రశ్నలు వేస్తున్నాను. ఒకటి, బంగ్లా నంబర్ 7 తల్కటోరా అంటాం ఢిల్లీలో, న్యూఢిల్లీ బంగ్లా నంబర్ 7 తల్కతోరాలో అసలు జరిగింది ఏంటి? అర్ధరాత్రి అపరాత్రి అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆ బంగ్లాకు ఎందుకు వెళుతూ ఉండేవాడు? గంటల కొద్దీ అక్కడ ఏం చర్చలు జరుపుతూ ఉండేవాడు? తర్వాత నెక్స్ట్, 6666 అనే నంబరు గల స్కోడా కారు ఎవరిది? ఇది 2004లో కేసీఆర్ ఎంపీగా గెలిచిన తర్వాత, ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత, కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేదా మంత్రి పదవి లేకుండానే కేంద్ర క్యాబినెట్లో కొనసాగినప్పుడు కానీ ఆ కారునే వాడారు, ఆ వెహికల్ని వాడారు. 6666 స్కోడా కారు. అది ఎవరిది? ఓకే, ఢిల్లీలో ఆయన ఎంపీగా ఉన్నంత కాలం ఆ కారును ఆయన వాడుకున్నారు. సో ఆ కారు ఎవరిది? ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంది? అదొక ప్రశ్న. తర్వాత ఇంకొక వెహికల్, ఇన్నోవా వెహికల్, అది కూడా 6666 నంబర్తో ఉన్న వెహికల్. ఆ వెహికల్ని కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒకరు వాడారు. చాలా ఏళ్ల పాటు దాన్ని వాడారు. ఆ ఇన్నోవా వెహికల్ ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంది? ఎక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉంది? ఏ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంది అనేది ఇంకొక క్వశ్చన్. నెక్స్ట్, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ వెహికల్స్ కాకుండా ఈ స్కోడా కారునే కేసీఆర్ వాడుతుండేవారు. అప్పుడు ఎందుకు వాడవలసి వచ్చింది అనేది ఒక ప్రశ్న. ఇక ఢిల్లీలో అట్లాగే లలిత్ హోటల్, అట్లాగే లీలా ప్యాలెస్ వంటి 7 స్టార్ హోటల్స్లోనే అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎందుకు బస చేశారు? ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు కానీ ఇంకెవరైనా ప్రముఖులు కానీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళు బస చేయడానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఆల్రెడీ ఉన్నాయి, గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. కానీ వాటిని ఉపయోగించకుండా, ఆయన అక్కడ ఉండకుండా లీలా ప్యాలెస్, లలిత్ హోటల్ వంటి ఏదైతే 7 స్టార్ హోటల్స్ ఉన్నాయో, విదేశీ రాయబార కార్యాలయాలు, విదేశీ సంస్థలు ఎక్కువగా ఉండే ఒక డిప్లొమాటిక్ జోన్ అంటాం. సో ఆ ఏరియాలో లగ్జరీ హోటల్స్లో, 7 స్టార్ హోటల్స్లోనే ఎందుకు బస చేశాడని ఒక ప్రశ్న. రెండోది, ఆ బస చేసిన కాలంలో ఎన్ని రోజులు ఉన్నా కూడా దానికి సంబంధించిన బిల్లులు ఎవరు చెల్లించారు? ఇదొక ప్రశ్న. తర్వాత, మంత్రిగా ప్రభుత్వ పరంగా లభించే సౌకర్యాలను ఆయన ఎందుకు తిరస్కరించాడు? ఎవరు? కేటీఆర్. ఎందుకు తిరస్కరించి ఈ హోటల్స్లోనే బస చేయడం వెనుక కారణాలు ఏంటి? ఆ బిల్లులు ఎవరు చెల్లించారన్నది ప్రశ్న. తర్వాత ఢిల్లీలో ఇవన్నీ ఢిల్లీలో జరిగాయి. లలిత్ హోటల్ కానీ, అట్లాగే లలిత్ అండ్ లీలా ప్యాలెస్ వంటి హోటల్స్. తర్వాత హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు నివాసం ఉంది బంజారాహిల్స్లో. ఆయన ఇంటి పక్కనే మరొక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో జరిగిన విందులు వినోదాల్లో అప్పటి మంత్రి కేటీఆర్తో సహా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దానికి జవాబు కావాలి. 2014లో అధికారంలోకి రాగానే ఈ తండ్రి కొడుకులు ఎవరైతే నేను చెప్పినట్టుగా 6666 ఇన్నోవా, 6666 స్కోడా కారు ఎవరైతే ఇచ్చారో వాళ్లకు, ఆ వ్యక్తులకు, ఈ తండ్రి కొడుకులకు అంటే కేటీఆర్కు మధ్య ఎందుకు గ్యాప్ ఏర్పడింది? ఇదొక ప్రశ్న. అట్లాగే అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఇదొక పెద్ద సబ్జెక్ట్. ఇది తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణలోని వనరులను, తెలంగాణలోని విద్యా అవకాశాలను, తెలంగాణలోని ఉద్యోగ అవకాశాలను, తెలంగాణలోని
జలవనరులను మొత్తంగా దోచుకుపోతున్నారు. ఎవరు దోచుకుపోతున్నారు? కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు దోచుకుపోతున్నారనే ఆ పర్టికులర్ ఆ పాయింట్ పైన తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారు, కొనసాగించారు. ఆల్మోస్ట్ 13-14 ఏళ్ళు ఉద్యమం నడిచింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం అవతరించింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్న కాలంలో ఎవరైతే 6666 వెహికల్ ఇచ్చారో, ఎవరైతే లలిత్ హోటల్ లేకపోతే లీలా ప్యాలెస్ ఇటువంటి హోటల్స్లో కేటీఆర్ బస చేసినప్పుడు బిల్లులు చెల్లించారో వాళ్ళందరినీ వీళ్ళు మర్చిపోయారు అనేది బీజేపీ విమర్శిస్తోంది. అధికారంలోకి రాగానే వీళ్ళ ధోరణి మొత్తం మారిపోయిందని. ఎవరి ధోరణి? కేటీఆర్ ధోరణి పూర్తిగా మారిపోయింది. అంతకుముందు ఎవరైతే సహాయం చేశారో, అంతకుముందు ఎవరైతే ఏది అడిగినా ఇచ్చారో అటువంటి వాళ్ళను పూర్తిగా దూరం పెట్టేశారు అన్నది బీజేపీ నాయకులు చెప్తున్న మాట. ఇప్పుడు ఇక ఫైనల్గా ఈ క్వశ్చన్స్కు వాళ్ళు ఆన్సర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది వేరే సంగతి. బట్ 6666 నెంబర్ గల ఇన్నోవా కానీ, 6666 నెంబర్ కలిగిన స్కోడా కారు కానీ, ఈ కార్లన్నీ కూడా రిత్విక్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. రిత్విక్ ఇన్ఫ్రా కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ రిత్విక్ కంపెనీ ఎవరిదయా అంటే సీఎం రమేష్ది. సీఎం రమేష్ అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ, నాట్ బీజేపీ ఎంపీ. ఇప్పుడు బీజేపీ ఎంపీ. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ వీళ్లకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించాడు. ఒక దశలో కేటీఆర్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది, దాదాపు 300 ఓట్లతోనే గట్టెక్కే పరిస్థితులు వచ్చిన సందర్భంలో ఆయనకు అన్ని విధాలుగా సహకారం అందించిన వ్యక్తి సీఎం రమేష్ అని బీజేపీ నాయకులు చెప్తున్నారు. అటువంటి సీఎం రమేష్ 2023లో తన కొడుకు వివాహ రిసెప్షన్కు ఆహ్వానించడానికి కనీసం 3-4 సార్లు ప్రయత్నించాడు, చాలా గట్టిగా ప్రయత్నించాడు. ఎవరిని పిలవాలని? కేటీఆర్ను పిలిచేందుకు, వాళ్ళను ఆహ్వానించేందుకు వెళితే ఆయనను ఒక గుర్తు తెలియని వ్యక్తిగా పరిగణించి కనీసం కలవలేదన్న విమర్శలు కూడా బీజేపీ వాళ్ళే చెప్తున్నారు, బీజేపీ నుంచే వస్తున్నాయి. అంటే కోస్తాంధ్ర వాళ్ళ పైన ఎంత విషం చిమ్మాలో అంత విషం చిమ్మి కోస్తాంధ్ర ప్రజలకు, కోస్తాంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించిన సమయంలో అదే కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించిన సీఎం రమేష్ వంటి సంపన్నులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఎవరు? కేటీఆర్ వీళ్ళంతా. దీనికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పాను కదా, లలిత్ అండ్ లీలా ప్యాలెస్ వంటి 7 స్టార్ హోటల్స్ బిల్లులు ఎవరు చెల్లించారో కూడా చెప్పాలి. అది కూడా ఎవరో ఒక రిత్విక్ కన్స్ట్రక్షన్స్, మరొక కన్స్ట్రక్షన్స్, ఏదో ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల కంపెనీలకు కంపెనీలే ఆ బిల్లులను భరించాయన్న సమాచారం కూడా వస్తుంది. అటువంటి విమర్శలు, ఆరోపణలు కూడా ఢిల్లీలో ఉన్నాయి. అందువల్ల ఇక్కడ నేను చెప్పదలుచుకు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ బంగ్లా నెంబర్ 7 తల్కటోరా బంగ్లా నెంబర్ 7 ఎవరిదంటే సీఎం రమేష్. ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఆ బంగ్లా నెంబర్ 7లో నివసిస్తుండేవాడు. అక్కడికి కేటీఆర్ వెళుతుండేవాడు, అక్కడ ఆయనతో మంత్రాలు జరుపుతుండేవాడు. అందులో భాగంగానే ఇదంతా బయటకు వచ్చింది. ఆ బంగ్లా నెంబర్ 7లోనే బీజేపీలో మేము చేరడానికి సిద్ధం, దీనికి సంబంధించి ఈ ప్రతిపాదనను మీరు హైకమాండ్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని చెబితే ఆ తర్వాత సీఎం రమేష్ ఆ ఎఫర్ట్ పెట్టాడు. బీజేపీ నాయకత్వం ఒప్పుకోలేదనేది ఒక ఆస్పెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ వేశాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏం చెప్తుందో ఏం చెప్పదో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా సీఎం రమేష్ ఆర్గనైజ్ చేశాడు. సీఎం రమేష్ ఎంపీగా, టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడే కేటీఆర్కు ఆ కుటుంబ సభ్యులకు కావలసిన అవసరాలన్నీ సమకూర్చాడు. ఢిల్లీలో వాళ్ళకు కావాల్సిన ఇతర సదుపాయాలు కూడా సమకూర్చాడు. అట్లాగే వీళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత కూడా చాలా సహకారం అందించాడన్న విషయాలను బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎక్కడ చేరిందో తెలియదు, కానీ మొత్తం మీద సీఎం రమేష్ పూర్తిగా పక్కన పెట్టినట్టుగా కనిపిస్తుంది.
ఇప్పుడు సీఎం రమేష్ మళ్ళీ తెరపైకి వచ్చి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. కేటీఆర్ ఎప్పుడొచ్చాడు, తనతో ఎందుకు మాట్లాడాడు, బీజేపీలో విలీనం సంగతి ఏమిటి, వీటికి సంబంధించి కూడా మాట్లాడుతున్నాడు. అందువల్ల ఏంటంటే ఈ ప్రశ్నలు నేను వేస్తున్నవి కావు, తెలంగాణ సమాజం వేస్తోంది. తెలంగాణ సమాజం నుంచి ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. సో వీటికి బీఆర్ఎస్ నాయకత్వం ఖచ్చితంగా జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.